లోకానికే అన్నం పెట్టే తల్లి ఒక పేద రైతు పొలంలో దొంగతనం చేసి దొరికిపోయింది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే తన భార్యకు కఠిన శిక్ష విధిస్తే ఆ తల్లి 12 ఒక ఇంట్లో పనిమనిషిగా మారాల్సి వచ్చింది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి భూలోక విహారానికి వచ్చారు. పచ్చని ప్రకృతిని చూసి మురిసిపోతున్న వేళ విష్ణువు ఒక చోట ఆగి, దేవి, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, దేనికి ఆశపడకు, ఎటువైపు వెళ్ళొద్దు అని హెచ్చరించి దక్షిణ దిశకు వెళ్లారు. చుట్టూ చల్లని గాలి, పక్కనే ఒక చెరకు గడల తోట. ఆ గడల తీపి వాసన అమ్మవారిని ఊరించింది. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం అజాగ్రత్త. యజమాని అనుమతి లేకుండా ఒక చెరకు గడను తెంపి ఆ రుచిని ఆస్వాదించసాగింది లక్ష్మీదేవి. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తిరిగి వచ్చారు. తన భార్య చేతిలో ఉన్న చెరకు గడను చూసి ఆయన కళ్ళు నిప్పులు చెరిగాయి. దేవి, కర్మ సిద్ధాంతం దేవుళ్లకైనా ఒకటే. అనుమతి లేకుండా పరాయి వస్తువును తీసుకోవటం దొంగతనం.